హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రీన్ స్పూన్ స్టోరీస్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి బ్రింజాల్. అదేనండి, వంకాయ, కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్. ఈరోజు మనం వంకాయ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామండి. అసలైతే మన వంకాయ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సొలేనియం మెరెంజినా. ఇది నైట్ షేడ్ ఒక ఫ్యామిలీకి సంబంధించిన, అంటే మన టమాటా, బంగాళదుంపకు జాతికి చెందినదే ఈ వంకాయ కూడా. వంకాయల్లో చాలా రకాలే ఉన్నాయండి. చిన్నగా, గుండ్రంగా ఉండేది, పొడవుగా ఉండేది, పచ్చగా, తెల్లగా, అలాగే వంకాయ రంగులో ఉండే వంకాయలు. ఇలా చాలా రకాలే ఉన్నాయండి. ఇలా వంకాయ గురించి చెప్తుంటే నాకు ఓ పాట గుర్తొచ్చిందండి. రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆహా, అబ్బా, ఈ పాట విన్నప్పుడల్లా నాకు ఈ వంకాయ కూరే గుర్తొస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మన వంకాయ గురించి మాట్లాడుకుంటే, ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా మెరుగుపడడానికి ఉపయోగపడుతుందంటండి. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ మన బ్రెయిన్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తాయంట. అలాగే వంకాయ లో క్యాలరీస్ కాబట్టి మన వెయిట్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే దీంట్లో ఉన్న 90% వాటర్ వల్ల మన బాడీ ఎప్పుడూ హైడ్రేట్గా ఉంటుంది. అలాగే దీంట్లో B1, B6 అండ్ పొటాషియం, ఇలా చాలా ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్, విటమిన్స్ ఉన్నాయండి. వంకాయ తినడం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందంట అండి. కొన్ని కల్చర్స్లో వంకాయని ప్రాస్పర్టీకి సింబల్గా యూస్ చేస్తారంట. అలాగే వంకాయకి ఎగ్ ప్లాంట్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? వంకాయలో ఉండే గింజలు తెల్లగా గుడ్డులాగా ఉంటాయి కాబట్టి దాన్ని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారంట. వంకాయే కాదండి, వంకాయ స్కిన్ కూడా న్యూట్రిషన్ రిచ్ అంట. సో వంకాయని తొక్క తీయకుండా తినడమే చాలా ఆరోగ్యం అంట. వంకాయని యూరోపియన్స్ మ్యాడ్ యాపిల్గా అనుకునే వాళ్ళంటండి. ఎందుకంటే అది తింటే మ్యాడ్నెస్ కానీ ఫీవర్ అలా రావడం వల్ల దీనికి మ్యాడ్ యాపిల్ అనే పేరు వచ్చిందంట. అసలు అయితే వంకాయ అనేది వెజిటేబుల్ కాదంటండి, ఫ్రూట్ అంట. వంకాయ ఒడిశా స్టేట్ యొక్క వెజిటేబుల్ అంటండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.